జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏమే వద్దే, ఇది టైం కాదే. ఇప్పుడే వాడు శాంతంగా ఆలోచించి అందర్నీ అర్థం చేసుకున్నాడు. ఈ సీమంతం జరిపిస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ నిజం చెప్తే ఇల్లు వల్లకాడైపోతుందే. చెప్పకపోతే నా జీందగే బర్బాద్ అవుతుందత్తమ్మా. కమల, నువ్వైనా చెప్పు. ఉన్నట్టుండి దీనికి ఈ ఆలోచన ఎందుకొచ్చిందో, ఇప్పుడు గాని నీ కూతురు తొందరపడిందో అంతకన్నా ప్రమాదం లేదు. ఏం చెప్పనుదినా? ఇంకా నిజం దాచమని చెప్పనా? నిజం దాచి నిప్పుల కుంపటి మీద కూర్చోమని చెప్పనా? ఎలా చూసుకున్నా దాని బ్రతికే కదా నాశనం అయిపోయేది. తల్లిగా నేనేం చెప్పను? అయ్యో, కోరి ప్రమాదం తెచ్చుకుంటావా కమలా? ఇప్పుడు ప్రమాదం అని భయపడితే ముందు ముందు ఒక్క అడుగు కూడా ఇయ్యలేనత్తమ్మా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెప్పలేను. శ్రీవల్లి, వల్లి 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 శ్రీవల్లి, కింద ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అవుతున్నాయండి. నువ్వేంటి ఇంకా రెడీ కాలేదు? శాన్వి రెడీ అయిందా? అవుతుంది. ఇద్దరికి ఒకే టైంలో అనుకున్నాం కదా, త్వరగా రెడీ అవ్వు. ఏమండి, మీతో చేరి మాట్లాడాలి. చెప్పు. మరి కోపానికి రావద్దు. అదేనా నా పని? విషయం ఏంటో చెప్పు. ఏంటి శ్రీవల్లి? అంటే శాన్వికి నాకు ఒకటేసారి సీమంతం చేస్తున్నారు కదా. అదే కదా అనుకున్నావు. కానీ గిట్ల 2 సీమంతాలు ఒకటేసారి. జస్ట్ మినిట్. హలో, నేను ఇప్పుడే వస్తున్నాను, అక్కడే ఉండమని చెప్పు. ఏమండి, ఏడిపోతున్నారు? అర్జెంటుగా ఒకరిని కలవాలి, ఇప్పుడే వస్తాను. అది కాదండి నేను చెప్పేది. వచ్చాక చెప్పు, హాఫ్ అన్ అవర్లో వస్తా. ఏమండి, 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 గీ సీమంతం టైం ఉంది కదా. టైం కాదు, నేను మీతోటి జరంతో. చెప్పు, ఏంటి చెప్పు. ఏంట్రా చెప్పేది? అర్జెంట్ పని అంటున్నాడు కదా. వెళ్ళరాని, వెళ్ళానా? అదే చెప్తున్నానమ్మా, అర్థం చేసుకోవడం లేదు. నేను వచ్చేస్తాను శ్రీవల్లి. వెళ్ళివే, ఎందుకంత తొందర? సమ్రాట్, కాసేపట్లో సీమంతం పెట్టుకుని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావురా? సీమంతం నాకు కాదు కదా నాన్న, ఒక వ్యక్తిని కలవాలి, కలిసి వచ్చేస్తాను. నువ్వు వెళ్ళరా నాన్న, వీళ్ళెప్పుడు ఇంతే. నువ్వు వెళ్ళు. ఏందత్తమ్మా గిట్లా చేస్తుండ్రు మీరు? ఏంటి నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చా? కాస్త ఆలోచించవే. మీకు నా బాధ సమాజ్ కాదు. వల్లి, హలో. అంతా ఓకే మేడం. ఓకే, ఇప్పుడు సామ్రాట్ ఆఫీస్లో ఉన్నాడా? ఉన్నాడు మేడం. ఇది చాలు వాళ్ళని ఆడుకోవటానికి. నువ్వు ఫోన్ పెట్టి. శ్రీవల్లి, అర్జెంట్ అని కానీ ఏడికి పోయినరు. ఒక్క నిమిషం టైం ఇస్తే నిజం చెప్పి నా బరువు దించుకుందంటి కదా. ఈ రాక్షసేంది నాకు ఫోన్ చేస్తుంది? మళ్ళీ ఏదైనా ప్లాన్ చేసిందా? హలో వల్లి, ఎలా ఉన్నావు? ఏంది ఫోన్ చేసినావు? ఏం ప్లాన్ చేశావని అడుగుతావేమో అనుకున్నాను. నీకంత ఛాన్స్ లేదు, నేనే అన్నిటికీ తెరదించున్నా. ఓ, ఇంతకీ మీ వారు అదే సామ్రాట్ ఇంట్లో ఉన్నాడా? లేడు కదా. ఉండడు. ఎందుకంటే నీ అబద్ధపు కడుపుకి జరగబోయే సీమంతం నుండి నీ మొగుణ్ణి నేనే
బయటికి రప్పించాను. ఇప్పుడు నన్ను కలవడానికి వస్తున్నాడు. ఎందుకు? ఊరుకోవండి. ఏమీ తెలియనట్టు అన్నీ తెలిసి ఎందుకు మాట్లాడుతావు? నీ జుట్టు అది నీ ఫేక్ ప్రెగ్నెన్సీ రహస్యం నా దగ్గర ఉంది కదా. మరి ఈ టైంలో నేనా సామ్రాట్కి నిజం చెప్పకపోతే ఇలా? నా కడుపు ఉబ్బిపోతుంది కదా. జ్వాల, ఏంటి కోపమే? అవును, ఇందాకేదో అన్నావు. అంత ఛాన్స్ నీకు లేదు, నేనే తెరదించబోతున్నాను ఇదే కదా అన్నావు. నువ్వు తెరదించుతావు, తలుపులు వేస్తావు, నీ ఇష్టం. కాని చిన్న తేడా ఏంటంటే, ఇప్పటిదాకా నీ మొగుడు నీకు లేని కడుపు మీద, ఆ కడుపులో లేని బిడ్డ మీద తెగ ప్రేమ పెంచేసుకున్నాడంట కదా. వైభవంగా సీమంతం కూడా చేస్తున్నాడంట కదా. మరి ఇలాంటి టైంలో నిజం తెలిస్తే తట్టుకోగలంటావా? ఆ నిజం నువ్వు చెప్పావనుకో, మహా అయితే అసహించుకుంటాడు. నీకు అవకాశం ఇవ్వకుండా నేనే చెప్పాను అనుకో, నిన్ను చంపడము, నీ మొగుడు చావడము ఖాయం. జ్వాల, వద్దు జ్వాల, ప్లీజ్ ప్లీజ్ జ్వాల, వద్దు. ఇది మరీ బాగుంది. నువ్వే కదా దీనంతటికీ ఫుల్ స్టాప్ పెడతానన్నావు. ఆ ఛాన్స్ నాకు ఇవ్వచ్చు కదా. నువ్వు రిలాక్స్ అయిపో. ఇప్పుడు నా దగ్గరికి వస్తున్నాడు. నిజం తెలిసాక ఊపిరాగకుండా ఉంటే మీ దగ్గరికి వస్తాడు. బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.